మీ పేరు? నా పేరు రమణబాబు. ఎక్కడ ఏ ఏరియాలో మీరు ఉంటారు? నేను ఈ రోడ్డు చివరిలో గంగానమ్మ గుడి ఉంది, అక్కడ నుండి 2వ బిల్డింగ్ లో ఉంటాను బాబు. పైన మా పిల్లలు ఏమన్నారంటే జడిసిపోయారు, ఈ వరదకి జడిసిపోయి అటు మధురనగర్ రమ్మన్నారు. గులాబీ తోట వెళ్ళాం, వాళ్ళు కూడా ఖాళీ చేసి వైజాగ్ వెళ్ళిపోతున్నారు. సరే మేము వెళ్ళిపోతున్నాం అంకుల్ అంటే, సరే నేను కూడా వచ్చేస్తున్నాయా, నేను మా ఇంటికి వెళ్ళి చూసుకొని వస్తాను, 4 రోజులు అయింది కదా. ఒకటి, రెండోది ఫుడ్ బాగానే దొరుకుతుంది, వాటర్ బాగానే దొరుకుతుంది, కానీ లీటర్లు ఇప్పుడు ఒక కేసుకి 24, 26 వస్తాయి. ఒక కేసు నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇదిగోండి ఇది తాగండి, ఈ లీటర్ బాటిల్ తాగండి అని ఇవ్వట్లేదు ఎవరును. దాన్ని కొద్దిగా మీరు కంట్రోల్ చేయగలిగితే ఇక మనకి ఇదేం లేదు. చంద్రబాబు నాయుడిని అనకూడదు, కానీ మేము బతికున్నంత వరకు గుర్తుపెట్టుకునే ఉంటాం. పెద్దయినా ముఖ్యంగా వరదొచ్చిన కాడ నుంచి ప్రతి పూట మీకు ఫుడ్ అందిందా? అందిందయ్యా, అందింది. కానీ ఏంటంటే పైకి రాలేకపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద నుండి ఇలా ఇసురుతున్నారు, క్యాచ్ చేసుకుంటున్నాం. మాదంతా ఇద్దరము, మా ఆవిడే నేను, 2 ప్యాకెట్లు అయితే 2 రోజులు సరిపడుతుంది. అంటే మీ పిల్లలందరూ వెళ్ళిపోయారా అంటా ఉన్నారు. ధైర్యంగా మీరు ఉండడానికి కారణం ఏంటంటారు? అసలు ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్నోళ్ళు మొదటి నుండి బయటికి వెళ్ళలేక, కృష్ణలంక వెళ్ళాం అనుకోండి ఎవరో ఒకరు చూస్తారు, కానీ కృష్ణలంక మేము వెళ్ళాం. మాకున్నది ఇక్కడే స్థిరాస్తులు, కానీ రాజీనగర్లో కానీ కంట్రీకి లేదు రాజీనగర్, ఓల్డ్ రాజీనగర్, ఇవన్నీ మా స్థిరాస్తులు ఉన్నాయి. అంటే వరద వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాంతంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడంలో ముందున్నారు? అసలు ముందే ఉన్నారయ్యా, వారిని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఈసారి కూడా అనకూడదు, కానీ ఇంకొక 50 సంవత్సరాలు అయినా సరే ఆయన అలాగే ఉంటాడు, ఆయన పేరు అలాగే ఉంటుంది. మరొకవైపు జగన్ గారు ఏమో పూర్తిగా వైఫల్యం చెందింది, అన్నం కూడా పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చెప్పారా? చెప్తారు అయ్యా, చెప్తారు. పెట్టినోడు ఎన్ని రకాలుగా అయినా చెప్తాడు, పెట్టినోడే చెప్పడం. అది మరి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ వీధి నుంచి వెళ్ళారు ముందుకి, నిన్న కూడా చాలాసార్లు తిరుగుతా ఉన్నారు, బోట్ల మీద తిరుగుతా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? 25 కిలోమీటర్లు ఆయన పుక్ లైన్ మీద వచ్చాడంటే రికార్డ్ బ్రేక్ 77 సంవత్సరాల్లో. ఈ రోజుకి చెక్కి చెదరని ధైర్యంతో తిరుగుతున్నారు. చాలు. ప్రభుత్వం అయితే ప్రతి చోట అన్ని చోట్ల స్పందిస్తుంది. నీళ్ళలో చిక్కిపోయిన వాళ్ళు ఈ ఎదర మాత్రం కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. సీఎం గారు రాలేదని చెప్పేసి, సీఎం గారు ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆహారం కానీ, మంచినీళ్ళు కానీ, పొద్దున్నే మిల్క్ కానీ, టిఫిన్ కానీ అన్ని ఆహార పదార్థాలు గవర్నమెంట్ వారు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వాళ్ళు గవర్నమెంటే చూసుకుంటుంది. సీఎం గారే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆయన అంటే బయట అనుకునే టాక్ ఏంటంటే ఆయన అయితే అసలు నిద్రపోవట్లేదు, అర్ధరాత్రి 1 గంట వరకు పనిచేస్తున్నారు. ఉదయం 4:30కే లెగిసి ఈ ప్రజల వద్దకు వచ్చి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని చేసి చెప్తున్నారు. చాలామంది ఇప్పుడు హెల్పింగ్ అయితే అవుతుంది, ఇంకొన్ని బోట్లు ఉంటే ఇంకా త్వరగా ఇదవుతుంది. ఇంకొక రోజులో ఇదంతా సెట్ అయిపోద్ది. ఎలా అనిపిస్తుంది అన్న? గత వరద వచ్చిన 3 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే తిరుగుతూ ప్రజల మధ్య ఉంటా ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఒక ధైర్యం కలిగిందా? చాలా చాలా. ఇప్పుడు నమ్మకం లేదనుకున్న వాళ్ళు కూడా నమ్మకం వచ్చింది, నమ్మకం లేదనుకున్న వాళ్ళు కూడా నమ్మకం వచ్చింది. ఈ ఏరియాలో అని కాదు, ఎక్కడైనా కానీ. ఇప్పుడు అయోధ్య నగర్ కానీ, 32 డివిజన్ కానీ, పలగన్ ప్రభాకర్ స్ట్రీట్ అటువైపు వాళ్ళకి కానీ, అంటే మొత్తం తిరుగుతూనే ఉన్నాం. మేము కూడా సహాయ చర్యల్లో ముమ్మరంగా తిరుగుతూనే ఉన్నాం. గవర్నమెంట్ వాళ్ళకి స్పందిస్తూ ఉన్నాం. ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఆహార పదార్థాలు ఎవరైనా ఇచ్చినా కానీ చాలా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. చాలా ఫుడ్ అక్కడ బ్రిడ్జి దగ్గరే వేస్ట్ అయిపోతుంది, ఇక్కడ వరకు రావట్లేదు. కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో, టీడీపీ వాళ్ళే కానివ్వండి, వేరే నాయకులు ఎవరైనా కానివ్వండి, గవర్నమెంట్ వాళ్ళు అన్నీ కూడా ప్యాకింగ్ చేసి హౌస్ టు హౌస్ డెలివరీ చేస్తూ ఉన్నారు. ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ మాత్రం ముందు చర్య తీసుకుంటుంది. అంటే మరి ఒకవైపు జగన్ గారు ఏమో పూర్తిగా వైఫల్యం చెందింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాడు దద్దమ్మల్లే. ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఏముంది ఆయన? ఇప్పుడు మాట్లాడతానే అర్హుడు కాదు. ఇంట్లో కూర్చొని తాడాపల్లి ప్యాలెస్లో కూర్చొని 100 మాట్లాడవచ్చు. ఇక్కడికి వచ్చి దిగేవాడికి తెలిసిద్ది నొప్పి. ఆయన ఏమో 74 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసులో కూడా విపరీతంగా కష్టపడుతున్నాడు. రోజుకి ఇప్పుడైతే నాకు తెలిసి 18 గంటలు 20 గంటలు కూడా చేస్తున్నాడు. అక్కడ కలెక్టర్ ఆఫీస్లోనే కూర్చుంటున్నాడు. ఆయన ఇంటికి వెళ్తలేదు. సీఎం గారు అని ఆయన ఇంటికి వెళ్తలేదు. చంద్రబాబు గారు ఇక్కడే కూర్చొని ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. వృద్ధులు ఎవరైనా ఉన్నా
సహాయం కావాలంటే నేనున్నానని చెప్పి భరోసా ఇస్తున్నాడు. అలాంటి వాళ్ళు కావాలి కానీ అక్కడ కూర్చొని విమర్శ ఇప్పుడు ఈ టైంలో విమర్శ ఇవ్వకూడదుగా, ప్రభుత్వాన్ని విమర్శ ఇవ్వకూడదు కదా. ఏం జరుగుతుందో ఏంటో ఆ చేతనైతే సాయం చేయాలి, లేదంటే మనకు తోచింది చేయాలి. అట్ట విమర్శిస్తే ఏమొస్తుంది? అంటే నిన్న కూడా 25 కిలోమీటర్ల బుల్డోజర్ మీదే మీ ప్రాంతం చుట్టూరు తిరిగారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కూడా మళ్ళీ వస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అన్న అసలు? సీఎం గారు చాలా గ్రేట్ అండి. ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. 75 సంవత్సరాల వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. అధికారులను కూడా మందలిస్తూ ఉన్నారు. మీరు వరద బాధితులు ఎవరైనా కోప్పడితే స్పందించండి, ఓర్పుతో సహనంతో సమాధానం చెప్పండి, కానీ వాళ్ళని ఏమీ అనొద్దనే మెసేజ్ ఇస్తున్నారు. అది చాలా గ్రేట్ మెసేజ్. అంటే ఎన్నో విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం మీద. ఇక్కడ మీరు ఈ ప్రాంతంలో వరద బాధితుడిగా అసలు ఈ విమర్శలు ఎలా చూస్తారు? మీరు ప్రభుత్వం ఎంతవరకు మీకు సహాయం చేస్తుందంట? సహాయం అయితే చూశారుగా, హెలికాప్టర్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్రోన్ల ద్వారా అన్ని విధాలుగా మనకి సహకారం చేస్తుంది సార్. మెడిసిన్ కానివ్వండి, డ్రోన్తో ఫుడ్ ఇవ్వటం కానీ, బిల్డింగ్ టు బిల్డింగ్ పైన అపార్ట్మెంట్లో ఎమర్జెన్సీ అన్న వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నాయి సార్. వస్తే మీ పేరు? నా పేరు నవదీప్ సార్. ఏ ఏరియా మీది? సిక్కింగినార్ మసీద్ ఎదురు సందర్, ఓల్డ్ మసీద్. ఏం చేస్తుంటాను? నేను సెకండ్ ఇయర్ చైతన్య కాలేజ్. ఏంటి అసలు మరి మీ ప్రాంతంలో వరద వచ్చింది, అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందించింది అసలు దీని మీద? అంటే కొన్ని విషయాల్లో చూసుకుంటే స్పందించింది, కొన్ని విషయాల్లో అయితే స్పందించలేం. మనం అన్నీ చెప్పలేం. అంటే ఫుడ్ ఇవి అయితే అన్నీ వస్తున్నాయి. అంటే వరద వచ్చినప్పటి నుంచి కూడా మీకు ఫుడ్ విషయంలో కానీ అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటాం? మీ 3 పూట్ల ఫుడ్ అందిందా? 3 పూటలు అయితే ఫుడ్ అందింది. ఫుడ్ వాటర్ అయితే లోటు లేదు. అంటే షెడ్డే కదా ఇప్పుడు మాదైతే డాబా, మేమైతే ఉండగలం పైన. అంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగారా మీ ఏరియాలోకి వచ్చారు? తిరిగారు, తిరిగారు. ఇక్కడ సెంటర్ డాబాపట్ల సెంటర్లో తిరిగారు, పైపుల్ రోడ్ మ్యాక్సిమం తిరిగారు. అంటే హెలికాప్టర్లో కూడా అటు మాకు అపార్ట్మెంట్ల వైపు పడ్డాయి. ఫుడ్ పంపించారు, బిస్కెట్లు పంపించారు, హెలికాప్టర్లో అన్నీ వచ్చాయి. ఆల్మోస్ట్ ఫుడ్ పరంగా అయితే విషయం లేదు. అంటే సడన్గా వచ్చి ఎవరికైనా అంటే ముందే చెప్పుంటే ఎవరికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండేది, ఎవరి వాళ్ళు చుట్టాల ఇంటికి అలాగే వెళ్ళేవాళ్ళు. అంటే సడన్ గా వచ్చిన ఫ్లడ్ కదా ఇది, బుడమేరు వాగు తెగిపోయి వచ్చిన ఫ్లడ్ కదా ఇది? ఒకటే వాగు గారు, ఇంకా చాలా 2-3 తెగాయి అని అంటున్నారు. అవి కట్టడానికి మరి చాలా రోజులు పడతాయి, మరి ఎలా పడతాయి? ప్రస్తుతానికైతే ఆగినాయి. రాత్రికి మళ్ళీ రేపు వెళ్ళిన తుఫాన్ అని అన్నారు, 5th, 6th. మరి చూడాలి ఎలా ఉండిద్ది. మరి జగన్ గారు ఏమో ఈ ఫ్లడ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అసలు ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆయన ఉన్నప్పుడైనా ఇప్పుడు అలాగే జరిగింది. ఆయన ఏం చేయగలడా, ఆయన చేయగలిసిందే ఆయన చేసాడు, ఏం చేయాల్సిందే. ఆయన పరిస్థితిలో ఉన్నప్పుడు రాలేదు, అది ఈయన వచ్చినప్పుడు వచ్చింది. అలా ఏముండదు, ఎవరు దాల్దే, ఎవరు చూపించాల్సిందే, ఎవరు చేయాల్సిందే. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన వచ్చి ఇంటింటికి ఇవ్వగలరా? ఎవరో ఒకరికి మిస్ అవ్వకుండా ఉండదు. అలాగే కొంతమందికి అందింది, కొంతమందికి అనలా. అలాని ఫెయిల్ అయింది అనలేదు, మరి అవి చేసింది అనలేదు. అంటే మ్యాక్సిమం అందిని అందరికీ, అందకపోయిన వాళ్ళ గురించి ఆలోచించాలి.